అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం ఆలుగడ్డ ముద్ద వేపుడు. కావలసిన పదార్థాలు: ఒక 10 ఎల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 6 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూను జీలకర్ర తీసుకొని ఆలుగడ్డను పావు కేజీ ఆలుగడ్డను ఈ విధంగా కట్ చేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత మిక్సీ గిన్నెలో జీలకర్ర, ఎల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి. 1 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర ఆవాలు, 1 టీ స్పూను మినప్పప్పు, 1 ఉల్లిగడ్డను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా దూరగా వేయే వరకు వేయించుకోవాలి. ఈ ఆలుగడ్డను తినడం వల్ల బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. చర్మానికి వచ్చే సమస్యలను ఇది తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారు ఆలుగడ్డ కషాయాన్ని తాగడం వల్ల క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. మధుమేహము, కిడ్నీ సమస్యల వ్యాధి ఉన్నవారు రక్తపోటును తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఉల్లిగడ్డ వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఈ విధంగా నూనెలో బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఘాటు అనేది ఈ పచ్చిమిర్చిలో ఘాటు అనేది జర తగ్గుతుంది. ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. పొట్టు తీసుకున్న ఆలుగడ్డను ఇందులో యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని వేయించుకున్న తర్వాత 1 టీ స్పూను నల్ల మిరియాల పొడిని వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. కలిపి రెసిపీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. మిరియాల చారుకి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. ఇలా చేసి తిని చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది.
ఆలు ముద్ద వేపుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.